బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ తర్వాత ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు జట్టు నుండి తప్పుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ మధ్యలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించనే లేదు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రారంభం కాకముందే కొందరు ఆటగాళ్లకు బీసీసీఐ నుండి వార్నింగ్ వచ్చింది. న్యూజిలాండ్తో ఘోర పరాజయం తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై బీసీసీఐ కన్ను వేసింది. భారత జట్టులోని ఇద్దరి గేట్ పాస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు న్యూస్ వైరల్ అయింది. అందుకే ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్ కీలకంగా మారింది. సీనియర్ ప్లేయర్లలో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా అప్పట్లో నెట్టింట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ అన్ని రకాల క్రికెట్లకు వీడ్కోలు పలికాడు. ఇక టీమిండియా నుండి మరో ఆటగాడు తప్పుకుంటాడనే టాక్ మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సీనియర్ ఆటగాళ్లుగా ఇప్పుడు జట్టులో కొనసాగుతున్నారు. వారిలో 37 ఏళ్ల రోహిత్ శర్మ అందరికన్నా పెద్దవాడు. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.